త్వరగా డబ్బు సంపాదించాలి, రిచ్ అయిపోవాలి. ఈ కోరిక ఎవరికి ఉండదు చెప్పండి? కానీ చాలామందికి తెలియని లేదా తెలిసి కూడా పట్టించుకోని ఒకే ఒక్క విషయముంది. అదే డిసిప్లిన్. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అయితే అస్సలు పాయింట్కొచ్చేద్దాం. సంపద సృష్టించాలంటే డిసిప్లిన్ నిజంగా అవసరమా? లేక అదొక ఆప్షనల్ విషయమా? ఇది లేకుండా కూడా మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చా? ఈరోజు మన చర్చ మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. లగ్జరీ కార్లు, పెద్ద పెద్ద ఇళ్ళు, నచ్చిన దేశాలకు వెకేషన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇదే కదా? ఇలాంటి ఒక లైఫ్ని అందరూ కోరుకుంటారు. ఆ కలలు కనడంలో అసలు తప్పేలేదు, అది చాలా సహజం. కానీ రియాలిటీకి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. చాలామంది ఎదుర్కొనేది స్ట్రెస్, నెల నెలా కట్టాల్సిన ఈఎంఐలు, అప్పులు. ఈజీగా డబ్బు సంపాదించొచ్చులే అని తీసుకున్న షార్ట్కట్స్ ఫెయిల్ అవ్వడంతో వచ్చే నిరాశ. సో ఆ కలలకి ఈ నిజానికి మధ్య ఒక పెద్ద అగాధమే ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ షార్ట్కట్స్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. వీటి వల్ల మనం ఎంత నష్టపోతామో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఫాస్ట్ ట్రాక్ అని మనం అనుకునే దారి చాలాసార్లు మనల్ని ఎటూ వెళ్లలేని పరిస్థితిలోకి నెట్టేస్తుంది. ఇక్కడ చూడండి, మనల్ని ఊరించే కొన్ని ఉదాహరణలు. లాటరీ టికెట్లు, అదృష్టం కలిసొస్తే లైఫ్ సెట్ అయిపోతుందని. క్రిప్టో, రాత్రికి రాత్రే మిలియనేరైపోవచ్చని హైపు. ఇక ఏమీ తెలియకుండా చేసే హైరిస్క్ ఇన్వెస్ట్మెంట్లు. వీటన్నిటితో పాటు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ సక్సెస్ చూసి వచ్చే ఒత్తిడి. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన ఫైనాన్షియల్ ట్రాప్స్ అన్నమాట. మన ఆశను క్యాష్ చేసుకుంటాయి, కాని చివరికి మిగిలేది మాత్రం నిరాశే. చూడండి, డబ్బు సంపాదన విషయంలో మన ముందు ఎప్పుడూ రెండు దారులుంటాయి. ఒకటి ఇంపల్సివ్ పాత్, అంటే అదృష్టం మీద, ఎవరో చెప్పిన మాటల మీద ఆధారపడి ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోవడం. ఇక రెండోది డిసిప్లిన్డ్ పాత్. ఇక్కడ ప్రతీదీ ప్లాన్ ప్రకారం ఉంటుంది. ఖచ్చితమైన సేవింగ్స్, స్ట్రాటజిక్ బడ్జెటింగ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, ఇలా అన్నమాట. ఈ చార్ట్ చూస్తే మనకే క్లారిటీ వచ్చేస్తోంది. ఈ రిస్కీ షార్ట్కట్స్ అనే లైన్ చూడండి, అచ్చం రోలర్ కోస్టర్ లాగా ఉంది కదా. సడన్గా పైకి వెళ్తుంది, అంతే వేగంగా కిందకి పడిపోతుంది. చివరికి చూస్తే నష్టాలే. కాని ఆ రెండో లైన్ చూడండి, డిసిప్లిన్ పాత్. స్టార్టింగ్ నెమ్మదిగా ఉన్నా స్టడీగా, కన్సిస్టెంట్గా పైకి వెళ్తూనే ఉంది. లాంగ్ రన్లో అసలైన వెల్త్ క్రియేట్ అయ్యేది ఇక్కడే. సో ఇంతకీ అసలైన సీక్రెటేంటి? రిచ్ అవ్వడానికి ఏదైనా మ్యాజిక్ ఫార్ములా ఉందా? అస్సలు లేదు. ఆ సీక్రెట్ ఒక్కటే, సింపుల్: డిసిప్లిన్. నిజమైన శాశ్వతమైన సంపదను నిర్మించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఇది. ఈ ఒక్క మాటని మనసులో బాగా గుర్తుపెట్టుకోవాలి. డిసిప్లిన్ లేకుండా వెల్త్ సాధ్యం కాదు. ఇది ఫినాన్షియల్ వరల్డ్లో ఒక రూల్ లాంటిది, ఒక కఠినమైన సత్యం. అంతే, ఫుల్ స్టాప్. అసలు ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి? ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు, చాలా సింపుల్. మన ఖర్చుల్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం, మన గోల్స్ ఏంటో గుర్తుపెట్టుకుని దానికి తగ్గట్టు డిసిషన్స్ తీసుకోవడం, సడన్గా వచ్చే ఆన్లైన్ సేల్స్, సోషల్ మీడియా ప్రెషర్ లాంటి వాటికి లొంగకుండా ఉండగలగడం. అంతే. ఓకే, డిసిప్లిన్ ముఖ్యమని అర్థమైంది. కానీ దాన్ని మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలి, ఎలా అలవాటు చేసుకోవాలి? దానికి ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫౌండేషన్ వేసుకోవాలి. దానికి కావలసిన 4 సింపుల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవే ఆ 4 పిల్లర్స్. నంబర్ 1, మనకంటూ ఒక బడ్జెట్ని క్రియేట్ చేసుకోవాలి. నంబర్ 2, సేవింగ్స్ని ఆటోమేట్ చేయాలి. నంబర్ 3, ఇంపల్స్ బయింగ్ని, అంటే అప్పటికప్పుడు కొనాలనే కోరికని కంట్రోల్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా నంబర్ 4, లాంగ్ టర్మ్ గోల్స్తో ఇన్వెస్ట్ చేయాలి. బడ్జెట్ అంటే ఏంటో తెలుసా? నెల చివర్లో అయ్యో డబ్బంతా ఏమైపోయింది అని తలపట్టుకోవడం కాదు. నెల ముందే మన డబ్బుకి నువ్విక్కడికి వెళ్ళు, నువ్విక్కడికి వెళ్ళు అని మనం డైరెక్షన్ ఇవ్వడం. సింపుల్గా చెప్పాలంటే మన డబ్బుకి మనమే బాస్ అన్నమాట. ఇక సేవింగ్స్, ఇది వెల్త్ అనే పెద్ద బిల్డింగ్కి ఫౌండేషన్ లాంటిది. ప్రతి నెల లక్షలు సేవ్ చెయ్యక్కర్లేదు. చిన్న మొత్తమైనా సరే క్రమం తప్పకుండా సేవ్ చెయ్యాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ, అదే ముఖ్యం. మనందరికీ ఉండే పెద్ద వీక్నెస్ ఇది. ఆన్లైన్లో ఫ్లాష్ సేల్ అనగానే అవసరం ఉందా లేదా అని కూడా చూడకుండా కొనేయాలనిపిస్తుంది. ఆ కోరికని కంట్రోల్ చేసుకోగలిగితే అదే మన సూపర్ పవర్. ఈ ఒక్క అలవాటి చాలు మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని కాపాడటానికి. సరే, ఇక మనం ముగింపుకి వచ్చేస్తున్నాం. ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. వెల్త్ క్రియేషన్ అనేది 100 మీటర్ల స్ప్రింట్ కాదు,
అదొక మ్యారథాన్. నిదానంగా, ఓపికగా పరిగెత్తాలి. అప్పుడే గెలుస్తాం. నిజమైన సంపదనేది ఏదో లాటరీ తగిలినట్టు ఒక్కరోజులో వచ్చేది కాదు. అది ప్రతిరోజు, ప్రతివారం మనం తీసుకునే వందల కొద్దీ చిన్న చిన్న డిసిప్లిన్డ్ నిర్ణయాల రిజల్ట్. ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు నెమ్మదిగా సంవత్సరాల తరబడి దాన్ని మనం నిర్మించుకోవాలి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన ఫైనాన్షియల్ లైఫ్ని బెటర్ చేసుకోవడానికి మనం తీసుకోగల ఒకే ఒక్క చిన్న డిసిప్లిన్ డెసిషన్ ఏమై ఉంటుంది? నిజమైన వెల్త్ కావాలి అని గట్టిగా అనుకుంటే ఇక ఆలస్యం చేయొద్దు. ఈ డిసిప్లిన్ బిల్డింగ్ జర్నీని ఇప్పుడే, ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయండి. ఇదే కరెక్ట్ టైం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశ్లేషణల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం.